అందరికీ నమస్కారం. తూర్పు కాపు జాతి అభ్యుదయవాదులకు, పెద్దలకు, ప్రతి తూర్పు కాపు యువత యువకులకు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతా ఉన్నాను. ఏదైతే మనం తలపెట్టినటువంటి తూర్పు కాపు జాతి అభ్యుదయం కోసం, జాతి ఔన్నత్యం కోసం, జాతి ఆత్మ గౌరవం పెంపొందించుకునేందుకు, జాతి రాజకీయ ప్రాధాన్యత కోసం మన అంశాలన్నిటిని కూడా మనమందరం కూడా ఏదైతే సమూహంగా నిర్ణయాలు చేసుకున్నామో అన్ని అంశాల మీద కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ జరుపుకుంటూ మనమందరం కూడా ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసుకున్నాం కనుక ఈ నెల 31 అనగా రేపే మంగళవారం నాడు ఉదయము 10 గంటలకు మన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏదైతే పాలకొండ రోడ్డు, అలాగే అయ్యప్ప దేవాలయం ఆదివారంపేట దగ్గర ఉన్నటువంటి ఆ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సప్తగిరి ఫంక్షన్ హాల్లో మన యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేసుకునేందుకు జాతి రిజర్వేషన్ల సాధన, జాతి అభ్యుదయం, జాతి రాజకీయ ప్రాధాన్యత ఏదైతే మనం తలపెట్టుకున్నామో 1,00,000 జనాభాతో తూర్పు కాపు ఆత్మీయ సంగ్రామ సభకు శ్రీకారం చుట్టేందుకు అన్ని కమిటీలను కూడా నియమించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై తూర్పు కాపు జాతి ఔన్నత్యాన్ని, మన యొక్క ఐకమత్యాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇట్లు మీ పిసిని చంద్రమోహన్, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ. అలానే ఇందులో మన యొక్క అన్ని సంఘాల నాయకులు, పెద్దలు, అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా ఐకమత్యంతో కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. జై హింద్. ప్రతి ఒక్కరు కూడా తూర్పు కాపుల ఐక్యత వర్ధిల్లే కార్యక్రమానికి హాజరు కావాలని మరోమారు వినయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. జై హింద్, జై తూర్పు కాపు.